వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. అబ్కారీ భవన్ వద్ద చంద్రవదన్ అలాగే అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది కేవలం ఒక వర్గాన్ని ఒక సెక్టర్ని టార్గెట్ చేసి క్వశ్చనింగ్ చేస్తున్నారని చెప్పటం అది సబబు కాదు. వాస్తవంగా 27 persons have been questioned. So you can understand that it's not confined to one particular sector, so-called filmy sector or entertainment industry. It covers all the sectors, people from all walks of life. Kabatti this I would like to clarify to the media. Film సంబంధించిన వాళ్ళు ముగ్గురు వ్యక్తుల్ని మనం నోటీసెస్కు 12 మందికి ఇవ్వటం జరిగింది. 5 మందిని కూడా మనం ఈ రోజు వరకు 5గురిని ప్రశ్నించడం జరిగింది. మరి మూడో అంశం వచ్చేసి మనం ఇప్పుడు అరెస్ట్ గురించి వాస్తవాలు ఏంటి. ఈ అరెస్ట్ వచ్చి 19 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ముఖ్యంగా అందులో 6 వ్యక్తులు ముఖ్యంగా ఉన్నారు. ఆ సూత్రధారుల్ని వారి పేర్లు కూడా నేను చదివి వినిపిస్తున్నాను. క్యాల్విన్ మాస్కరెనస్, నిఖిల్ శెట్టి, మనీష్ డుండు, విలియం నోవా, పీయూష్ అకులక్ అండ్ సీషాన్ అలీ ఈ అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ వాట్ విల్ బీ ద ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. The numbers are not going to be limited to what I have read. Idi investigation as we go ahead, as we gain necessary irrefutable evidence. తీసుకున్న తర్వాత ఇంకేమేమి అరెస్ట్ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది. కాబట్టి అది ఇక్కడి నుంచే ముగింపు పలుకుతారని కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద ఫుల్ మల్టీప్రాంగ్డ్ ఇన్వెస్టిగేషన్. అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్ని లీడ్స్ అకున్ సబర్వాల్ తీసుకుంటున్నారు. మరి సిట్ టీమ్కి నిబద్ధత లేదు. చట్ట ప్రకారం ఎక్సైజ్ అధికారులకి నార్కోటిక్ అండ్ డ్రగ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ సెక్షన్ 41, 42, 53 కింద పూర్తి అధికారులు స్వేచ్ఛ జియో ద్వారా గవర్నమెంట్ ఎంపవర్ చేయడం జరిగింది. ఆ కాపీ ఆఫ్ ది జియోస్ మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే ఇన్వెస్టిగేషన్ అది నిలవదు, నిబద్ధత లేదు, చట్టపరంగా దానికి ఆధారాలు ఏమీ లేవు, శాంక్షన్స్ లేదని చెప్పటం అవాస్తవం. ఆ జియోస్ అన్ని కూడా మీకు అందులో అందించబోతున్నాము. చట్టానికి లోబడి పూర్తిగా మాకు ఇచ్చిన అధికారాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది తప్ప ఏదో అపోహాలని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాల్ని లీగల్గా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఈ ఇన్వెస్టిగేషన్ మనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పించిన ప్రతిష్టాత్మకంగా భావించి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయటంగా జరుగుతుంది. రికవరీ వచ్చేంత వరకు ఇప్పుడు 3000 యూనిట్స్ ఆఫ్ ఎల్ఎస్డీని కూడా స్వాధీనం పరుచుకున్నాం. అందులో 2 వయల్స్ ఆఫ్ ఎల్ఎస్డి అంటే 50 డ్రాప్స్ ఈచ్ ఉన్నాయి. అదేవిధంగా ఎండిఎంఏ ఎక్స్టెసీ అని పాపులర్ నేమ్ ఉంది దానికి, అది 105 గ్రామ్స్. కొకైన్ వచ్చేసి 45 గ్రామ్స్. ఇతర నార్కాటిక్ అండ్ సైకోస్ట్రాపిక్ సబ్స్టెన్సెస్ కూడా మేము మా స్వాధీనపరుచుకున్నాం. మరి ఇదే విధంగా 6 గ్రాములు మ్యాజిక్ మష్రూమ్ పౌడర్ అనేది అది కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర శాఖ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా మాతో పూర్తిగా సహకరిస్తున్నారు. ఒక లీగల్ సపోర్ట్ టీం కూడా మా సిట్ దగ్గర లభ్యమైంది. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం. లీగల్గా మాకు కావాల్సిన సపోర్టు, లీడ్స్, మరి అదేవిధంగా ఫోకస్, లీగల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ ఇవ్వడానికి మాకు ప్రత్యేకమైన ఒక లీగల్ టీం కూడా సిట్కి అందుబాటులో పెట్టడం జరిగింది. మరి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అది కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ మీద కేంద్రీకృతం చేస్తుంది. కాబట్టి ఇందులో మంచి సమర్థవంతమైన అధికారులని ఇద్దరిని నియమించడం జరిగింది. ఈ డ్రగ్స్ సీజర్స్ని మరి అరెస్ట్ ఇష్యూస్ని డీల్ చేయడానికి వీళ్ళందరూ కూడా చాలా అనుభవం ఉంది వాళ్ళకి. చట్టంతో వాళ్లకు
పరిగణనలో తీసుకొని ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని ద నైసిటీస్ ఆఫ్ లా హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్ వెరీ డీటెయిల్. కొందరు చెప్పారు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదని. అది అవాస్తవం. ఈ సిట్ టీమ్స్లో ఈ మెంబర్స్ ఆఫ్ ద సిట్ టీమ్ అందరు కూడా దే ఆర్ కాంపిటెంట్ అండ్ కేపబుల్ ఇండివిజువల్స్. వీళ్ళకి అనుభవం ఉంది. దే ఆర్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్. ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళకు పూర్తి పట్టు ఉంది. అవగాహన రహితంగా కొన్ని డిపార్ట్మెంట్ని అక్యూజ్ చేస్తే మంచిది కాదు. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి సీరియస్గానే చేస్తున్నాం, పూర్తి నిబద్ధతతో చేస్తున్నాం, చట్టానికి లోబడి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కొందరు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించిన విషయం కూడా మాకు తెలిసింది. ఇంకా అధికారంగా మాకు పత్రాలు రాలేదు. రాకపోయినా కూడా అందులో అంశాలను మేము పరిగణలో తీసుకున్నాము. ఖచ్చితంగా దాన్ని చట్టానికి ఇప్పటి వరకు చేసే ఇన్వెస్టిగేషన్ అనండి, రక్త నమూనాలు తీసుకోవటం, అవి చట్టానికి లోబడి చేస్తాము. దౌర్జన్యంగా ఎలాంటిది కూడా చేయటం జరగదు. సుప్రీంకోర్టు మార్గసూత్రాలని మేము కూడా పాటిస్తున్నాము. కాబట్టి ఇది కేవలం అపోహలతో కొందరు కోర్టుని ఆశ్రయించి చాలా సంతోషం. కోర్టు నుంచి వెళ్ళినా కూడా కోర్టు ముందర అన్ని వివరాలు కూడా మేము కూడా తయారవుతున్నాం. ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు నమూనాలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళని భయపరచకుండా వాళ్ళని ఫోర్స్ చేసి బ్లడ్ శాంపుల్స్ ఇతర శాంపుల్స్ తీసుకోవటం జరగలేదు. స్వేచ్ఛగా వాలంటరీగా వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీస్ని మేము వాటిని పరిగణలో తీసుకుంటాం. చట్టానికి అతీతంగా దౌర్జన్యంగా ఎలాంటిది కూడా చేయము. పరిశోధన జరుగుతుంది. ఈ పరిశోధన చాలా లోతుగా జరుగుతుంది. బాధ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో బాధ్యులు చేసే విధంగా చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు అకున్ సబర్వాల్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు put the things in perspective and maybe give some necessary clarification.